టామ్టాక్కి తిరిగి స్వాగతం. మోడీ దౌత్య నీతిపై ప్రతిపక్షాలు విక్రింపులు, అవహేళనలు. అదేమంటే ట్రంప్ని వాటేసుకున్నాడు, కౌగలించుకుంటాడు, మంచి స్నేహితుడని చెప్తాడు, ఆకాశానికి ఎత్తేశాడు. మరి ఇవన్నీ అదవరికి ట్రంప్ విషయంలో మోడీ చేశాడు కదా. మరి ఇవాళ మోడీకి మంచి శాస్తి జరిగింది ట్రంప్ ద్వారా అని అవహేళనలు, వెక్కిరింపులు ప్రతిపక్ష పార్టీల నాయకులు చేస్తున్నారు. ఇది నిజమా? ఇంతవరకు నిజం, వాళ్ళు చెప్పిన వరకు నిజం. కాకపోతే ఒక్క ట్రంప్తోనే కాదు, మీరు ఆశ్చర్యపోతారు. అది కన్జర్వేటివ్ పార్టీ అయినా, డెమోక్రటిక్ పార్టీ అయినా, లేబర్ పార్టీ అయినా, ఇంకొక పార్టీ అయినా, అందరితోటి మోడీ అలానే బిహేవ్ చేస్తాడు. మరి ఇవాళ ఇంగ్లాండ్లో వచ్చింది కన్జర్వేటివ్ పార్టీ పోయి లేబర్ పార్టీ వచ్చింది. మరి ఆయన స్టామర్ కూడా మోడీని లైక్ చేస్తాడు. మరి ఆయన హయాంలోనే ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ రీచ్ అయ్యారు. అంతకుముందు ఆస్ట్రేలియాలోనే అదే చేశారు. ఆయన లేబర్ పార్టీయే. అట్లనే మీరు ఎక్కడికి వెళ్ళండి, ఎక్కడైనా చూడండి, ఒబామాతో అట్లనే మెయింటైన్ చేశాడు, బైడెన్తో కూడా అట్లనే మెయింటైన్ చేశాడు. కొంచెం ఎక్కువ తక్కువలు ఉండొచ్చు. మొత్తం మీద ఏంటంటే మోడీ దౌత్య నీతిలో భాగం వ్యక్తిగత సంబంధాలు. అది కొన్నిసార్లు మనకు ఉపయోగపడవచ్చు, కొన్నిసార్లు ఉపయోగపడకపోవచ్చు. ఉపయోగపడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఖతార్లో భారతీయులు ఉరిశిక్ష దాకా వెళ్ళారు. మరి వాళ్ళని తీసుకురావటంలో మోడీ యొక్క వ్యక్తిగత సంబంధాలే మరి కాపాడినాయి భారతీయుల్ని. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ ఒకరోజు యుద్ధం ఆపి రష్యా ఉక్రెయిన్ భారతీయుల్ని బయటకు పంపించే విధంగా మోడీ వ్యక్తిగత సంబంధాలు ఉపయోగపడ్డాయి. ఎంతమందికి తెలుసు? దానివల్ల వచ్చిన నష్టం ఏంటి భారత్కి? అదేంటి, ఆయన నవాజ్ షరీఫ్ దగ్గరకే వెళ్ళాడు. ఆయన పిలవకుండానే వాళ్ళ ఇంట్లో పెళ్లిదానికి శుభకార్యానికి వెళ్ళాడు. అంటే అంత మాత్రాన పాకిస్తాన్తో రాజీ పడ్డా? ఆ వెంటనే మన మీద జరిగినటువంటి అటాక్ యూరీ ఘటన మీకు గుర్తే ఉన్నట్టు కదా. అక్కడ దాకా ఎందుకండి, జీ జిన్పింగ్ కూడా మన భారత్ వచ్చాడు, ఈయన చైనా వెళ్ళాడు. మరి వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉండేవి. మరి డోక్లాం సంఘటన జరిగితే రాజీ పడ్డా? సో ప్రతిపక్షాలు మాట్లాడే దాంట్లో ఇంత దారుణంగా నేను ఎక్కడ ఎటువంటి ప్రతిపక్షాలను చూడలేదు. వ్యక్తిగత సంబంధాలు పెట్టుకోవటం అనేది తప్పని చెప్తారా? దానిని అవహేళన చేస్తారా? అది ఎన్నోసార్లు ఉపయోగపడింది, కొన్నిసార్లు ఉపయోగపడకపోవచ్చు. ట్రంప్ లాంటి వ్యక్తి దగ్గర ఉపయోగపడకపోవచ్చు. అంత మాత్రాన అసలు అలా మాట్లాడటం, అలా చేయటం, దానివల్ల దేశ ప్రయోజనాలని ఎక్కడ తాకట్టు పెట్టాడు, అది ఇంపార్టెంట్. ఉదాహరణకి చెప్పాలంటే ఎన్నో ఉదాహరణలు వదిలిపెట్టండి. మరి రాహుల్ గాంధీ ఇవాళ ప్రతిపక్ష నాయకులు ఆయన ఇలా చేశాడనే అవహేళన చేస్తున్నాయి. రాహుల్ గాంధీ ఇంకొక అడుగు ముందుకేశాడు, అమెరికాతో రాజీ పడిపోయాడని, అదానీ కోసం వెన్నెముక లేకుండా మోడీ నిలబడలేడని ఆయన చెప్పే మాటలు రాహుల్ గాంధీ వింటుంటేనే చాలా ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడంటే, తర్వాత అసలు ట్రంప్ డెడ్ ఎకానమీ అనగానే ఎస్ ఆయన చెప్పింది కరెక్టు, భారత్ డెడ్ ఎకానమీ అనేది ఈయన ఎండర్స్ చేయటు ట్రంప్కి. ఏమండి రాహుల్ గాంధీ గారు ఒక్క మాట, బాంబే మీద మరి పాకిస్తాన్ నుంచి వచ్చి దాడి చేసిన రోజు ఎటువంటి ప్రతిస్పందన ఇచ్చారండి మీరు? అదే మోడీ హయాంలో చూడలేదా? యూరీ కానీ, బాలాకోట్ కానీ, ఇవాళ ఆపరేషన్ సింధూర్ కానీ. ఆపరేషన్ సింధూర్లో ఎంత బ్రహ్మాండమైన విజయం మోడీకి ఎక్కడ పెరిగితో పేరు ప్రఖ్యాతలు వస్తాయేమోనని పాకిస్తాను మాట్లాడిన గలాన్ని నువ్వు ఎత్తుకొని ఇక్కడ భారత్లో మోడీ పార్లమెంట్లో మోడీకి అందరూ కలిసి సన్మానం చేయాల్సినటువంటి సందర్భం అది. ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ దీంట్లో చేసినప్పుడు వాజ్పేయి దుర్గాదేవిని పొగిడాడు. నువ్వు చేసిందేంటి? ఇవాళ పార్లమెంట్లో మోడీకి ఎక్కడ ఖ్యాతి వస్తుందని చెప్పి రాకుండా చేయాలని ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి. నువ్వు చెప్పేది ఏంది? అల్టిమేట్గా ట్రంప్ను తిట్టాలి, దుర్భాషలాడాలి, ఇదే కదా. అప్పుడే క్రెడెన్షియల్స్ వస్తాయట భారత్కి. ఇది ఒక ఏ విధమైన డిప్లొమసీ నాకైతే అర్థం కావట్లేదు. అమెరికాలో మన డయాస్పోరా దాదాపుగా 50 లక్షలు ఉన్నారు. మర్చిపోతున్నారా రాహుల్ గాంధీ? అంటే మీకు ఏ దేశ ప్రయోజనం ఉందండి? మోడీకి ఇవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. మన విద్యార్థులు 33 లక్షల మంది ఉన్నారు. మనం అక్కడ నుంచి మనకి రెమిటెన్సెస్ ఇవాళ ఫారిన్ కరెన్సీ రిజర్వ్స్ ఇట్లా ఉన్నాయంటే ఒక కారణం అది ఫారిన్ రెమిటెన్సెస్. అసలు మోడీ వచ్చిన తర్వాత వ్యాపారం ముబ్బడిగా పెరిగిపోయింది అమెరికాతోటి. కాదనగలరు ఎవరైనా?
అత్యాధునిక ఆయుధాలు, దేశ రక్షణకు అవసరమైన అత్యాధిక ఆయుధాలు అమెరికా నుంచి కొనుక్కోగలిగాం. అదివరకు మనకి ఇవ్వాల. రష్యాతోటి ఆర్మ్స్ ఉన్నాయి కాబట్టి అని ఇవ్వనంటే స్పెషల్ పర్మిషన్ ఇండియా కోసం ఇచ్చి మనం అత్యాధిక ఆయుధాలు కొనుక్కోగలిగాం. అది ప్రిడేటర్స్ కావని ఏదైనా కావచ్చు. ఇవాళ యాపిల్ కంపెనీ చైనా నుంచి బయటకు రావాలనుకున్నప్పుడు భారత్కి తెప్పించుకోగలిగాం. వేలాది మంది ఉద్యోగాలను సృష్టించుకున్నాం. ఒక్క యాపిలే కాదు, ఎన్ని కంపెనీలు వస్తున్నాయండి ఇవాళ. అమెరికా నుంచి పెట్టుబడులు ఎలా వచ్చినాయి? మరి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోమా? అంత మాత్రాన రాజీ పడమని ఎవరు చెప్పరు. అంత మాత్రాన ట్రంప్కి ప్రతిస్పందన ఇవ్వద్దని చెప్పరు. కానీ నువ్వు చెప్పినట్టు తిట్టడం, దుర్భాషలాడటం అది మోడీ స్టైల్ కాదు. అది భారత్కి ఏ విధంగానే ఉపయోగపడదు. అది మనం మర్చిపోవద్దు. ట్రంప్ కేవలం ఇంకా 3.5 సంవత్సరాలు ఉంటాడు. మన సంబంధాలు అమెరికాతోటి శాశ్వతం, మర్చిపోవద్దు. అట్లనే మీరు ఎక్కడ తిట్టాల్సిన పని ఉంటుందండి, చేయాల్సిన పని చెయ్యాలా? ట్రంప్ టారిఫ్లు విధించగానే మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రెస్ రిలీజ్ ఏం చెప్పింది? ఘాటుగా స్పందించింది కదా. నిన్నటికి నిన్న మోడీ ఏం మాట్లాడాడు? చాలా ఘాటుగా స్పందించాడు కదా. ఎటువంటి పరిస్థితుల్లో నాకు నష్టం జరిగినా పర్వాలేదు కానీ దేశానికి నష్టం జరగకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో నేను రాజీ పడినని చెప్పాడు. కరాఖండిగా చెప్పాడు. అంత మాత్రాన్ని అలా మాట్లాడటం కరెక్టా? లేదు ట్రంప్ నువ్వు ఇట్లా అట్లా అని చెప్పి ఆయన ఇంతవరకు అయితే మోడీ విషయంలో ఆ మాట మాట్లాడలా. కానీ ఈయన మాట్లాడమంటాడు రాహుల్ గాంధీ. ఎక్కడ రాజీ పడ్డాడని చెప్పాడు. ట్రంప్ స్నేహితుడు కాబట్టి మన వ్యవసాయ రంగాన్ని ఓపెన్ చేసి అమెరికాకు ఓపెన్ చేశామా? చెప్పమనండి. మన డైరీ రంగాన్ని అమెరికాకు ఓపెన్ చేశామా? మన ఫిషరీస్ రంగాన్ని అమెరికాకు ఓపెన్ చేశామా? ఇదే కదా మోడీ చెప్పింది. ఇది ఏ విధంగా నువ్వు చెప్పింది అమెరికాతోటి రాజీ పడతాడా దానికోసం అన్నావు. రాజీ పడకుండా దమ్మున్న మునగాడుగా ప్రూవ్ చేసుకున్నాడు మోడీ ఇవాళ. ఏమైనా కానివ్వండి, నేను ఆ ఇంట్రెస్ట్లు తాకట్టు పెట్టను, ఆ రంగాల్ని ఓపెన్ చేయనని చెప్పాడు. ఇదండి దేశ ప్రయోజనాలను కాపాడటం అంటే. ఇది కాదు, ఇందుట్లో ఎక్కడ రాజీ లేదు. రాజీ లేని నిలబడేటువంటి నాయకుడుగా నిరూపించుకున్నాడు మోడీ ఇవాళ. వ్యక్తిగతంగా కావలించుకున్నంత మాత్రాన అంటే వెంటనే అమెరికాతో రాజీ పడిపోయాడు. అసలు కొంతమంది ఇంకో అడుగు ముందుకేస్తున్నారు ఇవాళ. అది ఇంకా ప్రమాదం. ఏం చెప్తున్నారు? ట్రంప్ ఇట్లా చేస్తున్నాడు కాబట్టి కొంతమంది ఇక్కడ వామపక్షవాదులు కావచ్చు, లేకపోతే కొంతమంది ఇమ్మెచ్యూర్డ్గా మాట్లాడేవాళ్ళు రష్యా, చైనా, ఇండియా యాక్సిస్ ఫామ్ కావాలట. ఆర్ఐసి ఎక్కడ ఫామ్ అవుతాం? రష్యాతోటి మనకి శాశ్వత మిత్రదేశం రష్యా. అంత మాత్రాన రష్యా క్యాంపులోకి వెళ్ళముంటే అది దేశ ప్రయోజనాలకు నష్టం చేస్తుంది. చైనా విషయంలో అసలు చెప్పాల్సిన పని లేదు. మనకు సరిహద్దు తగాదా పరిష్కారం కానంత వరకు చైనా క్యాంపులోకి మనం వెళ్ళలేం. ఏ క్యాంపులోకి భారత్ వెళ్ళకూడదు, సింపుల్ పాయింట్. అది అమెరికా క్యాంపు కావచ్చు, చైనా క్యాంపు కావచ్చు, రష్యా క్యాంపు కావచ్చు, ఇంకొక దేశం క్యాంపు కావచ్చు. మనం ఏ దేశ క్యాంపులోనూ మనం వెళ్ళాం, మన దేశ క్యాంపులోనే మనం ఉంటాం. అది మోడీ నీతి, అది మోడీ దౌత్య నీతి, ఇదే దేశానికి కావలసినటువంటి నీతి. ఇది ఈనాటి రామ్టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.